ఇదేందో హెల్త్ గురించి రాసే చూడు మీరు నా హెల్త్ టిప్స్ కావాలంటే హల్దీ ప్లేట్ అటనే సార్ హెల్దీ ప్లేట్ యంగ్ లైఫ్ అట క్రీమ్స్ కాదట కిచెన్నే నమ్ముతున్న 40+ ఏజ్ గ్రూప్ అట స్లో ఏజింగ్కు కిచెన్ రీసెట్ అట నయా హెల్త్ ట్రెండ్ అట ప్యాకేజ్డ్ ఫుడ్కు గుడ్ బై చెప్తాడ మిల్లెట్స్ ఆర్గానిక్ ఫుడ్స్కు వెల్కమ్ చెప్తాడ ఆయుర్వేదం మెగా స్లీప్ అట మేనేజ్మెంట్కు ప్రయారిటీ అట టీ కాఫీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ జ్యూస్లట గ్రీన్ టీ వెల్నెస్ షార్ట్స్ అట మానసిక ఒత్తిడి యాంగ్జైటీని తగ్గించుకోవడానికి డిజిటల్ డీటాక్స్ అట మీరు నిజంగా సోషల్ మీడియా చూస్తే ఈ ఇన్ఫ్లుయెన్సర్కి ఫుల్ డిమాండ్ ఉన్నది ఈ హెల్త్ టిప్స్ ఇచ్చే వాళ్ళకు డైట్ ఇచ్చే వాళ్ళకు వీళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంది ఫుల్ ఇన్కమ్ కూడా ఉన్నది ఇన్ఫ్లుయెన్సర్లకు అది పిచ్చి పిచ్చిగా ఉన్నది ఇక మరి జనాలు ఆరోగ్యం పైన ఫోకస్ పెడుతురు హెల్దీ ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఈ డైట్ అయితే ఇంకా అందరూ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఆయన పేరేం పేరు చిరంజీవి ఉన్నాడు 65 ఇంకెక్కువ ఉన్నాడు నాకు ఆల్మోస్ట్ కేజీఆర్ ఏజ్ ఉండొచ్చు ఒక 2-3 సంవత్సరాల కింద లేదంటే 5-6 సంవత్సరాల కింద ఇప్పుడు తర్వాత నాగార్జున ఉన్నాడు అక్కినేని నాగార్జున ఆయన ఆల్మోస్ట్ 70 దగ్గర ఉన్నాడు లేదంటే 60 దాచింది వీళ్ళందరూ పింఛన్ దాటిరు ఆల్రెడీ మన అయ్యలకు ఎంత ఎంత ఏదికి వస్తుంది 58 ఏళ్ళకి పింఛన్ వస్తుంది 58 దాటి 5-6 ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పటికి కూడా వాడు 30-40 ఏళ్ళ క్రితం కనిపిస్తాడు సో అంత హెల్తీగా హీరోలను చూసో ఇన్ఫ్లుయెన్సర్లను చూసో జనాలు కూడా అలవాటయ్యారు మేము ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండొచ్చు కొంచెం ఆరోగ్యంగా ఉంటాం ఎంగేజ్గా కనిపిస్తాం ఇలాంటి రోగాలు రాకుండా హాస్పిటల్కి పైసలు కట్టకుండా ఉండొచ్చు అని చెప్పేసి మరి డైట్ అయితే చాలామంది ఫాలో అవుతారు ఇది చిన్న న్యూస్ రాజు ఒకప్పుడట 40 ఏళ్ళు దాటాయంటే జీవితం సెకండ్ ఇన్నింగ్స్లోకి ప్రవేశించినట్టు లెక్క కట్టేవాళ్ళట కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో కలుషిత ఆహారం మెంటల్ స్ట్రెస్ వల్ల 40 ఏళ్ళకే 60 ఏళ్ళ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయట ముఖంపై ముడతలు వస్తున్నట కళ్ళ కింద నల్లటి చారలు వస్తున్నట మోకాళ్ళ నొప్పులు వస్తున్నట కొద్దిపాటి పనికే ఆయాసం రావడం లాంటి లక్షణాలు కలవర పెడుతున్నట అయితే దీనికి ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీములు సెలూన్ ట్రీట్మెంట్ల కంటే కిచెన్ రూమ్ను మార్చుకోవడమే అసలైన పొల్యూషన్ అని నేటి 40+ గ్రూప్ సొల్యూషన్ అని నేటి 40 సంవత్సరాల పైబడిన గ్రూపు గుర్తిస్తున్నదట ఈ అవగాహన నుంచి పుట్టుకొచ్చిందే కిచెన్ రీసెట్ ఏరా కేవలం తిండిని మాత్రమే కాకుండా శరీరంలోని కణాల క్షీణతను తగ్గించి యవనంగా కనిపించేలా స్లో ఏజింగ్ మంత్రం ఇప్పుడు ఒక హెల్త్ ట్రెండ్గా మారుతున్నది సో నిజంగా ఇప్పుడు ఎవడన్నా చిన్న రోగం వచ్చింది అనుకోరు చిన్నది టైఫాయిడ్ అనుకోరే టైఫాయిడ్ పోయి యశోద డావకాలను జాయిన్ అయితే 1,00,000 దాడుతుంది బిల్లు ఇంకా ఏఐజీకి పోయి ఏమైనా చిన్న స్టమక్లో ఏమైనా ప్రాబ్లం పోతే ఏ ఆపరేషన్ అవసరం లేదు సూదులు బీదులు వేసినా కూడా 1,00,000 దాడుతుంది అది నీ 1,00,000 తక్కువనే చెప్తున్నా మినిమం 5 లక్షలు 10 లక్షలు ఇక కొందరు అయితే ఏమన్నా చాలా సివియర్గా హెల్త్ ఇష్యూ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇప్పుడు 10 లక్షలు కట్టాలి ఇప్పుడు ఈ లొల్లంతా ఎందుకురా నాయన నిమ్మలంగా ఆరోగ్యంగా ఉండి అయిపోతుంది ఇదట ఫాలో గారిగా స్లో ఏజింగ్ అంట మీరు కూడా సినిమా హీరో లెక్క 50 వచ్చినా 60 వచ్చినా ఎంగుగా కనపడవచ్చు చూసుకోరు పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి 2,370 కోట్లు విడుదలైనాయి విడుదల చేసిన భారత సర్కారు మంది సొమ్ముకు మంగళారతి పలికినట్టు ఇప్పుడు నిన్నమన్న 15th ఫైనాన్స్ నిధులు అంటారా 15వ ఆర్థిక సంఘం నిధులు మరి ఆ నిధులు 3,000 కోట్లు దారి మళ్ళీ ఎంత 3,000 కోట్లు బండి సంజయ్ గారు మాట్లాడుతూ నాయన మా పైసలు నాయనయ్యి మాకు లెక్క చెప్పురి అది ఏమిటికి వాడిరు ఎట్లా వాడిరు అభివృద్ధి ఏమో గ్రామ పంచాయతీల శూన్యంగా ఉన్నది కానీ 3,000 కోట్లు ఏమో అయిపోయినాయి ఎట్లా రాబాయి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు ఇక మళ్ళీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు పన్నులో వాటా కింద 2,370 కోట్ల రూపాయలు 2,370 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వాటా కింద వచ్చినాయి వాటా కింద ఇచ్చిరాలు అండ్ ఇప్పుడు ఎంత 5,370 కోట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి మరి బతుకురియా అని ఉంటాయా పోతాయా ఈ పైసలు నన్ను కోసినా లేవా పైసలు నిన్ను కోయాలన్న పని ఏం లేదు మా పైసలు మాకు నీ సొమ్ము ఏమవుతుంది మాకు నిన్ను కోసేది ఎందుకు మాకు ఆ పాపం ఎందుకు చెప్పు
మాసం మాకిత్త అయిపోయా, మాకొని మేము తింటాం. నిధులు విడుదల చేసిన కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి 1,09,019 కోట్లు రిలీజ్ అయినట్టునే. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కలిపి 29 రాష్ట్రాలకు, ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కావచ్చు. సో అన్ని రాష్ట్రాలకు కలిపి 1,09,019 కోట్ల రూపాయల నిధులు ఈ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలా ఇచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ప్రజలందరికీ 140 కోట్ల ప్రజలకు సంబంధించి 1,09,019 కోట్ల రూపాయలు. సో అందులో ఇప్పుడు చూసుకోండి, ఏపీ రాష్ట్రానికంటే 4,597 కోట్లు ఇచ్చినట. ఇప్పుడు మనకు అన్యాయం జరిగిందంటారు. ఇప్పుడు అంతే, పాతసిందకాయ పచ్చడ. అత్యధికంగా యూపీకి 19,208 కోట్లు పోయినట, బీహార్కు 10,845 కోట్లు పోయినట, మధ్యప్రదేశ్కు 7,866 కోట్లు పోయినట. మొత్తానికి ఇక ఇప్పుడు గలాటా చేద్దామా చెప్పుది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మరి ఎక్కువ వస్తుండే. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ఇచ్చారని రాశారు. వాళ్ళు గదే చెప్తున్నారు ఆల్రెడీ. ఒరే నాయన బీజేపీకి ఓటేరియా నాయన, డబుల్ ఇంజన్ సర్కారు వస్తే అభివృద్ధి రైలు లెక్క ఉరుకుతుంది, బుల్లెట్ రైలు లెక్క ఉరుకుతుంది, మరి డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చుకోరే నాయన వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఏమంటారు, లేదు డబుల్ ఇంజన్ ఏమవుతూ, సింగిల్ ఇంజనే మేము చాలా స్పీడ్గా జపాన్ రైలు లెక్క ఉరుకుతా అని చెప్తారు. వీళ్ళు మీరు జపాన్ లెక్క ఉరుకుతుంది కాదు నాయన, పాకిస్తాన్ లెక్క ఉరుకుతారని అంటారు. లోకం ఏమిటి పనికొత్తలేదు మీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ పైసలు వచ్చినాయి, పన్నులో వాటా కింద మరి పైసలు వచ్చినాయి. ఈ లోలో రాసి రాగని అంటే వీళ్ళు రాసిరా రాలేదు తెలవాలంది నాకు. ఏమయ్యా ఈయన రాయలే, ఈయన కళ్ళ కాకులు పొడిచినాయి నాకు. మా నవాస తెలంగాణ అసలే 1,00,000% గ్యారంటీ ఇస్తాను నవాస తెలంగాణ రాయదని. 1,00,000% చూద్దాం. నిజంగా రాస్తే మాత్రం అమ్మో నేను ఇంకా ముక్కు నెలలు రాయాల్సిందే ఇప్పుడు, అటైతే లెక్క. అబ్బో వచ్చినాయా? అమ్మ రాలేదే బాగానే, వస్తాయేమనుకుంటుంది కానీ ఇది వార్త అయితే ఇది ఒక్క పేపరే రాసిరు. సొమ్ము వచ్చినాయి, పైసలు వచ్చినాయి, పైసలు వస్తే కూడా రాయరా? అమ్మ 2,370 కోట్లకు 2 ముక్కలు రాయరా పేపర్లా? ఇది ఏం పేపర్ నడుపుతారు, ఇది ఏం కథ? ప్రజలు చూస్తున్నారా నాయన మిమ్మల్ని? జర పేపర్లలో ఏం రాయాలి ఏం రాయాలి చూసుకోరు. మొత్తానికి అయితే ప్రజలు వచ్చినాయి. ఇక మరి ఇది ఇంకా చెప్తాడు ఇప్పుడు. మరి ఇక ఫీజు రియంబర్స్మెంట్ బాధితులు ఉన్నారు, ఇక ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి. మా అన్నో మా రైతులకు రైతు బంధు రైతు బీమానో ఇంకోటి ఇవ్వాలి. పైసలు అడిగితే నువ్వు కోసినా లేవు పైసలు, ఏం చేస్తారా మీరు? చంపుతారా? మరి చంపుతారా? కోసుకుందిరా? ఇట్లుంటుంది మన అన్న లెక్క. చేసేదేమో గట్టుంటుంది, చెప్పేదేమో మస్తు ఉంటుంది లెక్కలు.